హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఏవండోయ్ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ ప్రతిరోజు దొర్లుకుంటూ మీ ఇన్‌బాక్స్‌లోకి వచ్చేస్తాయి. సరేనా? మరి ఇవాల్టి వీడియో ఏంటి? మీకు అర్థమైపోయే ఉంటుంది థంబ్‌నెయిల్ చూసి. మీ ఫేస్‌ని మిలమిల మెరిపించేలాంటి ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్తాను. అలా చిటికలో చేసేసుకోవచ్చు. అన్నీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోటే. మరి వెళ్ళిపోదామా వీడియోలోకి? ఈ రోజుల్లో అండి ఆడ లేదు, మగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. ప్రతి ఒక్కరూ కూడా మా ఫేస్ మిలమిల మెరుస్తూ ఉండాలి, ఫ్రెష్‌గా ఉండాలి, ఎటువంటి స్పాట్స్ లేకుండా ఉండాలి, చందమామలాగా ఉండాలి అనుకుంటూ ఉంటాం. అవునా? మరి అలా మీ ఫేస్ మిలమిల మెరవాలంటే అప్పుడప్పుడండి కొద్దిపాటి కష్టం తప్పదు. మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకొని వాడుకునే ఒక మంచి ప్యాక్ చెప్తాను ఇవాళ మీకు. సరేనా? దీనికోసం చాలా డబ్బులు ఖర్చయిపోతాయేమో వామ్మో అనుకోమాకండి. ఏం లేదండి. చాలా చిన్న రెమెడీ. ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక స్పూన్ ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ తీసుకోండి. బ్రూ అయినా తీసుకోండి, నెస్‌కెఫ్ అయినా తీసుకోండి. ఏదైనా ఓకే. అందులోనే ఒక స్పూన్ కలబంద గుజ్జు. అదేనండి మన అలోవెరా జెల్. ఇది మ్యాజిక్ చేస్తుంది మీ స్కిన్ మీద. అందులోనే ఒక్క విటమిన్ ఈ క్యాప్స్యూల్‌ని యాడ్ చేయండి. అందులోనే ఒక స్పూన్ రోజ్ వాటర్. మీకు తెలుసు కదా! డాబర్ కంపెనీది వాడుతూ ఉంటాను నేనైతే రెగ్యులర్‌గా. మీకు నచ్చింది మీరు తెప్పించుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి మంచిగా అప్లై చేయండి. ఎక్కడెక్కడ మీకు ఫ్రెష్‌గా రావాలి అనుకుంటున్నారో మెడ మీద, లైక్ చేతుల మీద, ఫేస్ మీద ఓవరాల్‌గా ఒక 5 నిమిషాల తర్వాత డ్రైగా అయిపోతే లైట్‌గా అలా వాటర్ చిలకరించుకొని ఇలా సున్నితంగా మసాజ్ చేసుకుంటూ మీ ఫేస్‌ని వాష్ చేసేసుకోండి. తర్వాత మీకు నచ్చిన మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకోండి. ఈ ఒక్క ఫేస్ ప్యాక్ నేనిప్పుడు మీకు చెప్పిందండి మిరాకిల్స్ చేస్తుంది. మీరే అంటారు. చాలా వరకు కూడా మీకున్న చిన్న చిన్న స్పాట్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మీ ఫేస్ కూడా మెరుస్తుందనమాట. మరి ఇందులో మనం ఏసిన ఒక్కొక్క పదార్థం ఎలా హెల్ప్ చేస్తుంది మన స్కిన్ మీద అనేది నేను చెప్తాను. ఎక్కడికెళ్ళకండి. వీడియో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. కాఫీలో ఉండే కెఫెన్ అండి మన స్కిన్ టిష్యూస్ ఉంటాయి కదా! అవి రిపేర్ అవ్వడంలో తోడ్పడుతుందనమాట. దీనివల్ల మన సెల్ గ్రోత్ బావుంటుంది. సెల్ గ్రోత్ బావుంటే ఆటోమేటిక్‌గా స్కిన్ చాలా స్మూత్‌గా, హెల్తీగా ఉంటుందనమాట. అంతే కాదండి కాఫీ బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేసి మన స్కిన్ మెరిసేలా చేస్తుంది. ఇంకా కలబంద గురించి చెప్పక్కర్లేదండి. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. వీటి వల్ల మన స్కిన్ ఎంతో ఎంతో మెరుగవుతుందనమాట రెగ్యులర్‌గా వాడడం వల్ల. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కలబంద గురించి అంటే, మన స్కిన్ డ్రైగా ఉంటుంది కదండీ! ఒక్కోసారి కొన్ని కొన్ని ప్లేసెస్‌లో డ్రైనెస్ వస్తుంది. మనకి దురదగా అనిపిస్తుంది. అదంతా కూడా పోయి ఓవరాల్‌గా స్కిన్ అంతా కూడా స్మూత్‌గా, తేమగా, మాయిశ్చరైజ్డ్‌గా ఉంటుందనమాట. ఇంకేముంది మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్. మన గులాబీ నీళ్ళు వేసాం కదా! అదైతే మంచి టోనర్ లాగా పనిచేస్తుందండి స్కిన్‌కి. ద బెస్ట్ టోనర్ ఒకటేదైనా ఉంది స్కిన్‌కి అంటే అది రోజ్ వాటరే నా లెక్కలో. సో, రోజ్ వాటర్ మనకెలా హెల్ప్ చేస్తుంది అంటే, ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, జిడ్డు ఇవన్నీ కూడా మ్యాజిక్ లాగా తుడిచేస్తుందండి. ఇట్స్ లైక్ ఎన్ ఎరేజర్ అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విటమిన్ ఈ క్యాప్స్యూల్ వేసుకున్నాం కదా! ఇది యాంటీ ఏజింగ్‌కి ఒక ఎలా అంటే ఒక వరం అండి బాబు. అలా మొత్తం ముడతలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. రెగ్యులర్‌గా మీరు విటమిన్ ఈ క్యాప్సూల్ అసలు ఇవన్నీ కూడా చేయమక్క మాకు జస్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉన్నాయి. మేము రెగ్యులర్‌గా వాడతామంటే చాలా మంచిది. స్నానానికి వెళ్ళే ముందు రోజు కొంచెం అట్లా కొంచెం అంటే ప్రతిరోజు అవసరం లేదు. వారంలో 2, 3 సార్లు లేదా మీరు హెడ్ బాత్ చేసే రోజు చేయండి. మంచిగా అప్లై చేసుకొని ఒక 2, 3 డ్రాప్స్ తీసుకొని మసాజ్ చేసుకుంటూ ఉండండి. మీకున్న రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ అన్నీ మాయమైపోతాయి. అంతే కాదండోయ్! మీ కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ కూడా క్రమేపీ తగ్గిపోతుందనమాట. అంటే చాలామందికి చిన్నాళ్ళు లేరు, పెద్దాళ్ళు లేరు. ఈ మధ్య పాపం ఎవ్వరి కళ్ళ కింద చూసినా నిద్రలు సరిగ్గా పోవట్లేదు. మొబైల్స్ చూసుకుంటూ. ప్రతి ఒక్కరికి ఇంచుమించుగా కళ్ళ కింద నలుపనేది ఉంటుంది. ఇది కూడా క్లియర్ అవుతుంది విటమిన్ ఈ క్యాప్స్యూల్ వల్ల. అంతే కాదండోయ్! విటమిన్ ఈ క్యాప్స్యూల్ కూడా మన కలబంద గుజ్జు చేసినట్టుగానే మన స్కిన్‌లో ఉన్న డ్రైనెస్ అంతా తగ్గించి తేమని ప్రసాదిస్తుంది. ఇన్ని గుణాలున్న ఈ ఫేస్ ప్యాక్‌ని ఎవరండి వదులుకుంటారు? రెగ్యులర్‌గా చేసుకొని వాడుతూ ఉండండి. మీకు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి ఏంటి? ఈ అక్కకి చెప్పడం మర్చిపోవద్దు. సరేనా? కామెంట్స్ పెట్టండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎక్కడన్నా 1, 2 మిస్ అయితే ప్లీజ్ ఏం అనుకోవద్దండి. ఇవ్వలేదు అని అస్సలు బాధపడొద్దు. ఏదో ఒక టైంలో మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. సరేనా? ఇంతకీ నచ్చిందా ఇవాల్టి వీడియో? నచ్చితే మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. తర్వాత అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ నా వీడియోస్ వాళ్ళకి కూడా వెళ్తాయి రెగ్యులర్‌గా. అది నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. ఉండనా మరి? మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.